అందరికీ నమస్కారం. నేను మీ శ్యాంప్రసాద్ రెడ్డి కోర్సుపాటి. నారదా మీడియాకి స్వాగతం. బార్న్ ఇన్ ద నార్త్, ఫోర్జ్డ్ ఇన్ ద హార్ట్ ల్యాండ్, వర్షిప్డ్ ఇన్ ద సౌత్, టాలీవుడ్ యంగ్ టైగర్, మ్యాన్ ఆఫ్ ది మాసెస్, నటసింహం, జూనియర్ ఎన్టీఆర్, అలాగే మాటల మాంత్రికుడు డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో రాబోతున్నటువంటి ఒక మెగా ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ పోస్టర్ పైన కనిపించినటువంటి లైన్ ఇది. దీనిపైన ఇంటర్నెట్ లో ఒక పెద్ద యుద్ధమే మొదలైంది. ఉత్తరాదిన పుట్టి హాట్లాండ్ లో రాటుదేలి దక్షిణాదిన పూజలు అందుకుంటున్నాడు అంటూ లార్డ్ మురుగన్ ని పాన్ ఇండియా లెవెల్లో చూపించేటువంటి ప్రయత్నం అది. కానీ తమిళ డిజిటల్ వర్గాలు దీనిపైన తీవ్రంగా మండిపడ్డాయి. మురుగన్ మా తమిళ దేవుడు, ఆయన్ని నార్త్ కి కనెక్ట్ చేసి మా సంస్కృతిని తుడిచేస్తారా అంటూ డిజిటల్ వార్ డిక్లేర్ చేశారు వాళ్ళు. ఇక్కడే ఒక పవర్ఫుల్ ప్రశ్న పుట్టుకొచ్చింది. అసలు దేవుడు ఎవరు సొత్తు? ఈ వివాదాన్ని అర్థం చేసుకోవాలంటే మనం 2000 సంవత్సరాల చరిత్రలోకి వెళ్ళాలి. ఉత్తరాది పురాణాల ప్రకారం ఆయన స్కందుడు లేదా కార్తికేయుడు, పరమశివుని 3వ కంటి మంటల నుంచి హిమాలయాల మంచుకొండల్లో జన్మించినటువంటి దేవతల సేనాధిపతి, బ్రహ్మచారి, ఉగ్రరూపుడు, యుద్ధ వీరుడు. కానీ అదే దేవుడు తమిళ సంస్కృతికి వచ్చేటప్పటికీ మురుగన్ అయ్యాడు. అందానికి, యవ్వనానికి, ప్రేమకి, తమిళ భాషకి ప్రతీకగా మారాడు. ఇక్కడ ఆయన బ్రహ్మచారి కాదు, వల్లి దేవానయ్య అనే 2 అమ్మాయిల్ని పెళ్లాడినటువంటి గృహస్థుడు. అందులో వల్లి ఒక గిరిజన కన్య. అంటే దేవుడు కాలంతో పాటు భక్తుల జీవన విధానంతో పాటు మారుతూ వచ్చాడు. విశ్వవ్యాప్తమైన శక్తులకి బౌండరీలు గీయడం, బర్త్ సర్టిఫికేట్ వెతకడం మూర్ఖత్వమే కదా. కానీ ఇక్కడ అసలైన ట్విస్ట్ ఉంది. సోషల్ మీడియాలో మా మురుగన్, మా తమిళ ఐడెంటిటీ అంటూ హ్యాష్ ట్యాగులతో యుద్ధం చేస్తున్నటువంటి డిజిటల్ వీరుల అసలు రంగు కొద్ది నెలల క్రితమే బయటపడింది. మురుగన్ 6 పడై వీడులలో, అంటే 6 పవిత్ర స్థలాలలో మొదటిదైనటువంటి తిరుపరంకుండ్రం కొండపైన ఒక పెద్ద వివాదం నడిచింది ఆ మధ్య. అక్కడ ఉన్నటువంటి పురాతన దీపతూన్ అంటే రాతి స్తంభం పైన తరతరాలుగా వస్తున్నటువంటి సాంప్రదాయం ప్రకారం కార్తీక దీపం వెలిగించడానికి భక్తులు ప్రయత్నించారు. కానీ స్థానిక అడ్మినిస్ట్రేషన్ లా అండ్ ఆర్డర్, కమ్యూనల్ హార్మోనీ పేరుతో దాన్ని అడ్డుకుంది. మద్రాసు హైకోర్టు బెంచ్ స్వయంగా దీపం వెలిగించడం పవిత్రమైన కార్యం, అది ఎవరి మనోభావాలని దెబ్బతీయదు అని తీర్పిచ్చినా సరే అప్పటి డిఎంకే ప్రభుత్వం ఆచారాన్ని ఆపేదానికి ఆంక్షలు విధించింది. ఆశ్చర్యం ఏంటంటే ఒక తెలుగు సినిమా పోస్టర్ చూసి రగిలిపోయినటువంటి ఏ ఒక్క డిజిటల్ మేధావి కూడా ఆ రోజు నిజంగా మురుగన్ ఆలయ సాంప్రదాయం ప్రమాదంలో పడితే నోరు మెదపల. ఒక్క హ్యాష్ ట్యాగ్ లేదు, ఒక్క ప్రొటెస్ట్ లేదు. ఎందుకంటే అక్కడ ప్రశ్నించాల్సింది తమ సొంత రాజకీయ వ్యవస్థని. దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే వీరికి మురుగన్ అంటే భక్తి లేదు, కేవలం పక్క రాష్ట్రం మీదో పక్క ఇండస్ట్రీ మీదో వాడడానికి ఆయన ఒక పొలిటికల్ ఇన్స్ట్రుమెంట్ మాత్రమే. తప్పు కేవలం ఈ సోషల్ మీడియా బ్యాచ్ ఇది మాత్రమే కాదు, మన సినిమా ఇండస్ట్రీది కూడా. బాహుబలి, కాంతారా సినిమాలు హిట్ అయ్యాక మన వాళ్ళకు ఒక షార్ట్ కట్ దొరికింది. మన సంస్కృతిని, దేవుళ్ళని చూపిస్తే చాలు 1000 కోట్లు గ్యారెంటీ అని ఫిక్స్ అయిపోయారు. కానీ ఆ రూట్స్ ని, ఆ దేవుడి వెనక ఉన్నటువంటి లోతైన కథలని అర్థం చేసుకునేటువంటి ఓపిక కార్పొరేట్ మార్కెటింగ్ టీమ్స్ కి లేదు. లక్నోలో ఉండేవాడికి, బెంగళూరులో ఉండేవాడికి, పాట్నాలో ఉండేవాడికి అందరికీ ఒకేలాగా నచ్చాలనేటువంటి కక్కుర్తితో దేవుడికి ఉన్నటువంటి లోకల్ కల్చరల్ టచ్ ని తీసేసి ఒకే ఫ్రేమ్ లోకి నెట్టేస్తా ఉన్నారు దేవుణ్ణి. ఒకే దేవుడు ఉత్తరాదిన స్కందుడు, దక్షిణాదిన మురుగన్ గా ఎలా మారాడు అనేటువంటి అద్భుతమైనటువంటి సత్యాన్ని చూపించాల్సింది పోయి ఇలాంటి సిల్లీ ట్యాగ్ లైన్స్ తో వివాదాలు కొని తెచ్చుకుంటా ఉన్నారు. దేవుడు ఎవరి సొత్తు? ట్విట్టర్ లో ట్రెండ్ చేసేటువంటి హ్యాష్ ట్యాగ్ గాళ్ళ సొత్తా, లేకపోతే 1000 కోట్ల కోసం స్క్రిప్ట్లు రాసేటువంటి ప్రొడక్షన్ హౌసుల సొత్తా? కాదు. దేవుడు ఆయన్ని నమ్మి పాటలు పాడేవాడి సొత్తు, అట్లాగే ఆయన కథలు చెప్పుకునేవాడి సొత్తు, తరతరాలుగా ఆచారాలని గుండెల్లో పెట్టుకుని కాపాడేటువంటి నిజమైన భక్తుడి సొత్తు. సినిమా ప్రమోషన్ కోసం దేవుణ్ణి వాడుకోవడం, సోషల్ మీడియాలో రాజకీయం చేయడం ఆపకపోతే కొండలపైన దేవుడి దీపాలు ఆరిపోయినప్పుడు ఈ ట్విట్టర్ అకౌంట్లు కానీ, బాక్సాఫీస్ కలెక్షన్లు కానీ ఆ వెలుగుని తిరిగి తీసుకురాలేవు. ఈ కల్చరల్ వార్ పైన మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్ లో చెప్పండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో చేస్తూనే ఉండండి. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి.